ఓకే, నమస్తే అండి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ నర్సీపట్నం టౌన్లో శ్రీ సాయి రెసిడెన్సీ అనే లాడ్జ్లో ఒక మగ వ్యక్తి చనిపోయినట్లుగా మాకు సమాచారం అందింది. దాని మీద మేము మా సిబ్బంది మరియు క్లూస్ టీంతో ఈరోజు అది కేసు నమోదు చేసి ఆ హోటల్ అది వెరిఫై చేయడం, ఆ బాడీ అది కూడా డెడ్ బాడీ అది వెరిఫై చేసాం. ఇనీషియల్గా అతని పేరు మాకు తెలిసింది ఏంటంటే కడవల విజయదుర్గ సూర్యక్రాంతి కుమార్. ఈయన వయసు 24 సంవత్సరాలు, సెట్టిబల్జా బై క్యాస్ట్, పెదబొడ్డేపల్లి విలేజ్ అండి. ఈయన నిన్న రాత్రి అతని స్నేహితులు ఇద్దరు వచ్చి అక్కడ రూమ్స్ తీసుకొని మద్యం అది సేవించడం జరిగింది. తర్వాత సుమారు 12:30 గంటల ప్రాంతంలో ఆయన చనిపోయినట్లు మనకు తెలిసింది. దాని మీద ఈరోజు ఆయన బాడీ అంతా కూడా మేము వెరిఫై చేసాం. ఇవి మాకు ప్రాథమికంగా తెలిసింది ఏంటంటే ఇది సూసైడల్ హ్యాంగింగ్గా ఇప్పుడు ప్రజెంట్ మేము భావిస్తున్నాం. ఇంకా దాన్ని బాడీని పోస్ట్ మార్టంకి పంపించాం. పూర్తి వివరాలు ఇంకా రావాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. బంధువులు మర్డర్ జరిగిందని ఆరోపిస్తున్నారు సార్. ఎవరైనా అదుపులో తీసుకున్నారా? అదుపులో కంటే మామూలుగా ఇతనితో పాటు నిన్న ఉండే వాళ్ళని వెరిఫై చేస్తున్నాం. అంటే మర్డర్ అనేది అని మనం క్లియర్గా ఇప్పటి వరకు అయితే ఏమీ మనకి ఎటువంటి ఇది రాలేదు. ప్రస్తుతానికైతే హ్యాంగింగ్గానే వచ్చింది. ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్స్ బట్టి, రిమైనింగ్ వెరిఫికేషన్ బట్టి వీళ్ళు సిడిఆర్లు అవి అన్నీ కూడా చెక్ చేస్తాం. దాని ప్రకారం కేసు దర్యాప్తు పూర్తి చేస్తాం. ప్రస్తుతానికైతే ఆయనతో ఉన్నటువంటి ముగ్గురు నిన్న నైట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు పక్క రూమ్లో ఉన్న వాళ్ళని వెరిఫై చేస్తున్నాం.